మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేసే ఈ సంస్థ ఏదైతే ఉందో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. సో, దీంట్లో మనకైతే జాబ్స్ అయితే ఉన్నాయి. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి అంటే 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ మీరు ఏ లెవెల్‌లో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అంటే 10థ్ క్లాస్ నుండి పీజీ కావచ్చు, అంటే 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ మీరు ఏమి చదివి ఉన్నా, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక్కో జాబ్‌కి ఒక్కో క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాము. జాబ్స్ ఏంటి, సాలరీ ఏంటి, అప్లికేషన్ ఎట్లా చేయాలి మరి ఈ జాబ్స్‌కి అనేది క్లియర్‌గా చూద్దాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే చాలా పోస్టులు ఉన్నాయి ఇక్కడ. చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి వీడియో కొంచెం లెంతీ అవుతది. అట్లా అని చెప్పేసి స్కిప్ చేయడం లాంటివి చేయకండి. ఓకే, రైట్. ఇక విషయానికి వెళ్ళినట్లయితే మనకు ఎన్ఐఓటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీని నుంచి మనకు జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఒకసారి ఇక్కడ మీరు పోస్టులు కనుక చూసినట్లయితే నేమ్ ఆఫ్ పోస్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 ఇక్కడ 1 పోస్ట్ మాత్రమే ఉంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 ఇక్కడ 7 పోస్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఇక్కడ 34 పోస్టులు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 అండ్ 2 ఏదైతే ఉందో వీటికి ఎక్స్పీరియన్స్ అడుగుతా ఉన్నారు, వర్క్ ఎక్స్పీరియన్స్. బట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఏదైతే ఉందో 34 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదన్నమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెష్‌గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు లేదంటే ఎంఎస్సీ ఫినిష్ చేసిన వాళ్ళు వీటికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. 34 పోస్ట్, 45 ప్రాజెక్ట్ టెక్నీషియన్ 19 పోస్ట్, 10 పోస్ట్ మొత్తం కలిపి మనకు 152 పోస్టులు ఉన్నాయి. 152 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ఎట్లా చేయాలి, డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ ఏ డాక్యుమెంట్స్ కావాలని ఒకసారి క్లియర్‌గా చూద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. రైట్. నేను అప్లికేషన్ ఎట్లా చేయాలనేది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. మనం పోస్టులు ఏంటి, ఎట్లా అప్లై చేయాలని చూద్దాము. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు, ఇవన్నీ కూడా వీటికి ఈ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 వీటికైతే ఎక్స్పీరియన్స్ అడుగుతా ఉన్నారు. సో, ఎక్స్పీరియన్స్ కాకుండా మనం ఎక్స్పీరియన్స్ లేని పోస్టుల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. ఒకవేళ మీకు గనుక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎంఈ లేదా ఎంటెక్ గనుక చేస్తుంటే మీరు ఈ ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కి అయితే అప్లై చేయొచ్చు. లేదు వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు మాకు అనుకుంటే, సో వర్క్ ఎక్స్పీరియన్స్ లేని పోస్టులను కూడా ఒకసారి చూపిస్తాను. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైనా సరే వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒక్కటే నిమిషము, నేను అక్కడికి వెళ్తున్నాను. రైట్. ఇక్కడ నుంచి మనకైతే వీళ్ళు ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఏదైతే ఉందో ఈ మొత్తం ఇక్కడ 34 పోస్టులు ఉన్నాయి. సో, ఇక్కడ శాలరీ వచ్చేసి 56,000 శాలరీ ఉంది. ప్లస్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. అంటే మన ఇంటి ఖర్చులు కూడా, ఇంటి రెంట్ కూడా వాళ్ళే కడతారన్నమాట మనకు జాబ్ వస్తే. రైట్. ఏజ్ రిలాక్సేషన్ అంటే మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఏజ్ ఉంది. సో, 35 కన్నా కింద ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. బీఈ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్‌కి ఇందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1లో మెకానికల్ జాబ్స్ ఉన్నాయి. సో, ఈ మెకానికల్ జాబ్స్‌కి బీఈ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. రైట్. అండ్ అట్లనే చూడండి 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి బీఈ ఆర్ బీటెక్‌లో. అండ్ అట్లనే ఇక్కడ ఫిజికల్ ఓషియానోగ్రఫీలో 3 పోస్ట్స్ ఉన్నాయి. ఫిజికల్ ఓషియానోగ్రఫీ ఇందులో 3 పోస్టులు ఉన్నాయి. అండ్ ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఓషియానోగ్రఫీ, ఫిజికల్ సైన్స్ ఇట్లాంటి వాటిలో మీరు కనుక పీజీ చేస్తుంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అట్లనే ఈసీఈ అండ్ ఈఐ. సో, ఇక్కడ బీఈ ఆర్ బీటెక్ ఏంటి, మొత్తం బీఈ బీటెకే చెప్తున్నారు అంటే గ్రాడ్యుయేషన్ కూడా ఉన్నాయి. డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఉన్నాయి పోస్టులు. నేను చెప్తా, కాస్త ఓపిక పట్టండి. బీఈ ఆర్ బీటెక్ ఈ చేసిన వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్లో బీఈ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం అడగట్లేదు. ఇప్పుడు లైఫ్ సైన్సెస్ ఉన్నాయి చూడండి. లైఫ్ సైన్సెస్లో 5 పోస్టులు ఉన్నాయి. ఎంఎస్సీ ఇన్ మెరైన్ బయాలజీ లేదా మెరైన్ సైన్స్ ఆర్ జువాలజీ. ఎంఎస్సీ జువాలజీ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ మెరైన్ బయాలజీ, మెరైన్ సైన్స్ చేసిన వాళ్ళు వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ ఇంకొకటి ఎంఎస్సీ ఇన్ బయోటెక్నాలజీలో ఎంఎస్సీ చేసిన వాళ్ళు, మెరైన్ బయోటెక్నాలజీలో ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఇక్కడ ఏ పోస్టులు, బయోటెక్నాలజీలో 2 పోస్టులు ఉన్నాయి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్లనే ఇక్కడ బీఈ ఆర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి. ఇక్కడ సివిల్లో 4 పోస్టులు ఉన్నాయి. బీఈ ఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో, వీళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంఎస్సీ ఇన్ బయోటెక్ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ మెరైన్ మైక్రోబయాలజీ. సో, ఇక్కడ కూడా పోస్టులు ఉన్నాయి, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంఎస్సీ ఇన్ బయోటెక్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు. ఎంఎస్సీ ఆర్ బీటెక్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్. సో, ఈ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ. సో, చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి. వేటికి కూడా ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఎంఎస్సీ ఫినిష్ చేసిన వాళ్ళు ఇప్పుడు చెప్పిన క్రైటీరియా ఏదైతే ఉందో, సో ఆ క్రైటీరియా కనుక మీరు ఫుల్ఫిల్ చేయగలిగినట్లయితే అప్లికేషన్ అయితే పెట్టేసేయచ్చు. రైట్. అండ్ అట్లనే ఇంకొకటి ఇక్కడ రైట్ మెకానికల్ పోస్టులు 3 ఉన్నాయి మొత్తం. ఇక్కడ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్. సో, మీరు కనుక 3 years డిప్లొమా కనుక చేసి ఉంటే అది కూడా మెకానికల్లో లేదా
మెకానాట్రిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వీటిలో కూడా చేసినట్లయితే అప్లికేషన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి డిగ్రీ పోస్టులు ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి డిగ్రీ పోస్టులు ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ జువాలజీ, బాటనీ ఆర్ బయోకెమిస్ట్రీ. ఈ మూడింట్లో మీకు కనుక డిగ్రీలో ఈ మూడింట్లో ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ 11 పోస్టులు ఉన్నాయి, 11 పోస్టులు ఉన్నాయి. సో అప్లికేషన్ చేయొచ్చు. రైట్, ఇక్కడ చూడండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే చూడాలి మనం. ఇక్కడ పక్కన డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంది కదా, డిజైరబుల్ పెద్దగా అవసరం లేదు. ఎసెన్షియల్ అయితే మనకు పక్కాగా ఉంటే చేసుకోవచ్చు. డిజైరబుల్ అనేది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, అదన్నమాట. రైట్, మళ్ళీ బయోటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ. మీకు కనుక బీఎస్సీలో మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ ఉంటే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పోస్టులు ఉన్నాయి. రైట్, బీఎస్సీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్లో మీరు బీఎస్సీ చేసినట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎట్లాంటి అప్లికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ వీటిలో కనుక చేసినట్లయితే చేసుకోవచ్చు. రైట్, మళ్ళీ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకే అగ్గో. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్, ఫిజిక్స్లో అండ్ మీరు బీఎస్సీలో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఉంటుంది కదా, సో ఉన్నట్లయితే అప్లికేషన్ చేయొచ్చు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు బీసీఏ లేదంటే 3 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, సో వీళ్ళంతా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్లో కూడా పోస్టులు ఉన్నాయి. సివిల్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ సివిల్లో కూడా పోస్టర్స్ ఉన్నాయి. 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టవచ్చు. రైట్, అండ్ అట్లనే ఇక్కడ ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఇప్పుడు ఇది వేరే పోస్ట్. ఇంతకుముందు చెప్పింది మొత్తం కూడా ఏంటి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 grade 1లో అనమాట. ఇది ప్రాజెక్ట్ టెక్నీషియన్. ఇక్కడ చూసినట్లయితే శాలరీ 20,000 ఉంది, ప్లస్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇల్లు కిరాయికి తీసుకుంటే మనము వాళ్ళే ఇంటి రెంట్ కూడా పే చేస్తారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 50 అయితే ఉంది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. మినిమం వచ్చేసి 18+ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫిట్టర్ పోస్టులు ఉన్నాయి. 10th స్టాండర్డ్ విత్ 2 years ITI ట్రేడ్మెన్స్ కోర్స్ ఇన్ ఫిట్టర్. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టొచ్చు. అంటే ఇక్కడ చూడండి 10th స్టాండర్డ్ వచ్చాయి మనకి ఇక్కడ పోస్టులు. మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రికల్లో 6 పోస్టులు ఉన్నాయి. 10th స్టాండర్డ్ విత్ 2 years ITI ట్రేడ్, సో సేమ్ క్వాలిఫికేషన్. ఓకే, చూడండి మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రానిక్స్లో ఇంకో 5 ఉన్నాయి. 10th స్టాండర్డ్ విత్ 2 years ITI. రైట్. సార్ ఇక్కడ ఎయిర్ కండిషనింగ్లో 3 పోస్టులు ఉన్నాయి. 10th స్టాండర్డ్ విత్ 2 years ITI ట్రేడ్మెన్ కోర్స్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్. ఓకే, సో ఇట్లా ఉన్నాయి పోస్టులు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొకటి ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్. ఇక్కడ శాలరీ వచ్చేసి 20,000, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 50,000. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 50 years. అంటే 50 years కన్నా బిలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముంది, మస్ట్ హ్యావ్ పాస్డ్ 10+2 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫినిష్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్లో మనకైతే ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా బాటనీ అండ్ జువాలజీ ఉండాలి, లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ ఉండాలి. రైట్, లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ చెప్పిన వాటిల్లో మీకు ఏ ఒక్క సబ్జెక్ట్ మీకు ఇంటర్మీడియట్లో ఉన్నా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు ఇక్కడ చూడండి. ఓకే, రైట్. జూనియర్ అసిస్టెంట్ సేమ్ మళ్ళీ ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు ఏ డిగ్రీ చేసినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే, అప్లికేషన్ ఎట్లా చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఇచ్చిన అప్లికేషన్కి సంబంధించిన లింక్, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్ చేయొచ్చు. సో ఇదన్నమాట. మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే, నేను ఇచ్చిన విషయం మీకు కనుక నచ్చినట్లయితే, ఇంకా ఇట్లాంటి జాబ్ అప్డేట్స్ మీకు కనుక కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.